వయసుతో సంబంధం లేకుండా ఆపద సమయంలో చాకచక్యంగా వ్యవహరించాడు చిన్నాడు. ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్న 50 మంది కార్మికులను ప్రాణాలకు తెగించి కాపాడి ఆపద్బాంధవుడయ్యాడు. హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసలు పొందాడు. అసలు కుర్రాడు చేసిన సమయస్ఫూర్తి ఏంటి? అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమను ఆనుకొని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 300 మంది కార్మికులుండగా ప్రాణభయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలుముకోవడంతో ఎటూ వెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయారు. దీంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న నందిగామకు చెందిన 10వ తరగతి విద్యార్థి సాయి చరణ్ నేనున్నానంటూ ఆపద్బాంధవుళ్లా ముందుకొచ్చాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అగ్ని ప్రమాదంలో తనకు తెలిసిన వారున్నారన్న సమాచారం తెలుసుకుని ధైర్యంతో ముందుకెళ్లాడు. భవనం పైకి పరుగునెక్కి ఫైర్ సిబ్బంది అందించిన తాడును కిటికీకి కట్టాడు. సాయి చరణ్ కట్టిన రోప్ సాయంతో చాలా మంది కార్మికులు కిందకి దిగి ప్రాణాలని కాపాడుకున్నారు. కార్మికుల ప్రాణాలని కాపాడిన సాయి చరణ్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు స్థానిక ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. వయసులో చిన్నోడైన సాయి చరణ్ సమయస్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన పోలీసులు రియల్ హీరో అంటూ స్థానికులతో కలిసి అభినందించారు. మా ఫ్రెండ్ ఉంటాడు చింటూ అని, వాళ్ళ మమ్మీ బయట ఉండే అప్పటికి నేను లోపలికి వెళ్ళిపోయి మీది పోయినాను. ఫైర్ ఇంజన్ వచ్చింది, అప్పటికి నేను ఎక్కి మీది పోయినా. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పొగ తట్టుకోలేక కొంతమంది కార్మికులు బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేశారు. వాళ్ళు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చిన 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఫైనల్ గా మంటల్ని అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు కానీ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తున్నారు.